ఇవ్వవలసిన దానాలు దక్షిణలు ఇంకా మిగిలే ఉన్నాయి. మీరు ఆరగించవలసినవి ఇంకా కొన్ని మిగిలే ఉన్నాయండి. ఇంకేం వద్దు మహాశయ, వద్దు. ఇప్పుడు కడుపులో లేసవంతమైన ఖాళీ కూడా లేదు. అయినా ఏం పర్వాలేదు మహాశయులారా, మా పనికి ఏమీ భంగం కలగదు. కాస్త నేను చెప్పేది దయతో వినండి. మీరందరూ మా తండ్రి గారి ఆబ్దికానికి ఇక్కడికి విచ్చేశారు, భోజనాలు చేశారు. అందుకు నా ధన్యవాదాలు. మీరంతా పండితులు, మీకు తెలిసే ఉంటుందిగా. ఆబ్దికం పెట్టిన ఫలితం మనకి పూర్తిగా దక్కాలంటే ఆబ్దిక గ్రహీత ఆత్మకు ఉన్న అంతిమ కోరిక పూర్తి కావాలి కదా. నేను నా శక్తి మేరకు స్వర్గీయ మా తండ్రి గారి అంతిమ కోరికలన్నీ నెరవేర్చాను. పోతే ఇప్పటికీ ఒక అంతిమ కోరిక అలాగే మిగిలిపోయింది. కనుక మీరంతా కాసేపు ఉన్నారంటే ఇక ఆ కోరిక కూడా నెరవేర్చేస్తాను. ఆ తర్వాత మీరు బయలుదేరి వెళ్ళొచ్చు. అవశ్యం అవశ్యం, మీరు మీ తండ్రి గారి కోరిక నెరవేర్చండి. అంతవరకు మేమంతా ఇక్కడే ఉంటాం. ఏంటి అసలు ఇంతకీ మీ స్వర్గీయ తండ్రి గారికి నెరవేరని ఆ కోరిక ఏమిటో ఇప్పుడే మనం చేస్తాను. ఏమంటున్నాడు ఈ సన్నాసి? ఏ అంతిమ కోరిక మిగిలిపోయింది? ఏమో అమ్మా, నాకైతే ఏదో అరిష్టం జరిగేలా ఉంది. వెండి మొహర్లు అవి దక్షిణంగా ఇస్తారేమో. మనం పండితులం కదా, మనకి దక్షిణలు ఇవ్వకుండా తప్పుతుందా ఎవరికైనా? మా తండ్రి గారి చివరి కోరిక ఏంటంటే ఈ కర్రతో వారి వీపు మీద 100 సార్లు బాధాలి. ఏం చేస్తున్నారు మహాశయ? అంటే మీరు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు. అర్థమయ్యేదే ఉంది మహాశయలారా. మా తండ్రి గారికి ఇష్టమైన వంటకాలతో మీరు భోంచేశారుగా, అలాగే మీరు వారి అంతిమ కోరిక పూర్తి చేయడం కోసం ఈ కర్రతో 100 దెబ్బలు కూడా తినాలి. ఆట పడిస్తున్నావు పండితుడా? ఇదేం పని అసలు? ఇలా ఎక్కడైనా దొరుకుతుందా? కర్రతో 100 దెబ్బలు ఎవరు తింటారు చెప్పండి? మీరే తినాలి మహాశయ. ఎంతైనా మీరు మహాపండితులు రాజగురు తాతాచార్యులు గారి ప్రియ శిష్యులు కదా, కనుక శ్రీకారం మీతోనే చూడదాం. అమ్మా, ఏం జరుగుతుంది ఇక్కడ? ఇప్పుడు ఈ మూర్ఖుడు ఉరికము వెక్కాల్సిందే. అయ్యో, ఎవరైనా ఆపండి వాణ్ణి. అమ్మో, ఆపు. మితిమీరిపోయావు నువ్వు, మితిమీరావు నువ్వు. ఈ రోజు నీ హద్దులన్నీ దాటేశావు దుష్టుడా. మాకంతా తెలుసు, ఇదంతా పని కట్టుకునే చేశావు నువ్వు. నువ్వు చేసిన కుతంత్రం ఇది. మమ్మల్ని అవమానించావు నువ్వు. వీళ్ళందరి ముందు మమ్మల్ని కించపరిచి ప్రతీకారం తీర్చుకున్నావు. ఇక నీ తలరాత మేము రాస్తాం రామకృష్ణ. క్షమించరాని ఈ పాపానికి దేవుడెలాగూ నిన్ను శిక్షిస్తాడు. కానీ ఈ లోకంలో కూడా నీకు శిక్ష పడి తీరుతుంది.
నువ్వు చేసిన ఈ నీచమైన కార్యానికి నీకు ఏ శిక్ష లభించాలో దాని నిర్ణయం మహారాజు గారే తీసుకుంటారు. ఈ రోజే తీసుకుంటారు, ఇప్పుడే తీసుకుంటారు. మహారాజా, ఇది మా ఒక్కరికే జరిగిన అవమానం కాదు. ఇది తుళువ కుల మర్యాదకి, తుళువ వంశస్థుల సంస్కారానికి జరిగిన అవమానం. తుళువ వంశస్థులు సదా తమ ప్రాణాల కన్నా ఎక్కువగా మా పండితుల గౌరవాన్ని, ప్రతిష్టని రక్షిస్తూ వచ్చారు. కానీ ఈ రోజు ఒక ఉద్దండ పండితుడు తుళువ వంశస్థుల చరిత్రకే కళంకం తెచ్చాడు. వాణ్ణి శిక్షించండి మహారాజా. అలా వాణ్ణి శిక్షించకుండా విడిచిపెడితే తుళువ వంశస్థుల ఉన్నతమైన ప్రతిష్టకే ఓ కళంకంలా మిగులుతుంది. ఇక దాన్ని తుళువ కుల వారసులెవరూ ప్రాయశ్చిత్తం చేసుకున్నా చెరపలేరు. వీణ్ణి శిక్షించండి మహారాజా. ఆ శిక్ష ఎంత కఠినంగా ఉండాలంటే దాని గురించి శతాబ్దాల తరబడి అందరూ గుర్తుంచుకోవాలి. మాకు న్యాయం కావాలి మహారాజా. మాకు న్యాయం చేయండి. న్యాయం చేస్తాం ఆచార్యవర్య. ఇప్పుడే ఈ క్షణమే న్యాయం చేస్తాం. మంత్రివర్య, మహారాజా, ఆ రామకృష్ణ ఇంటికి సిపాయిల దళాన్ని పంపించండి. ఇప్పుడే ఈ క్షణమే అతన్ని బంధించి వెంటనే మా ముందు ప్రవేశపెట్టండి. చిత్తం మహారాజా. క్షమించండి మహారాజా, ప్రస్తుతం రామకృష్ణ ఇంట్లో లేరు మహారాజా. ఎవరా ధూర్తుడు? ఎవరది? మాకు మహారాజుకు మధ్య తలదూర్చే సాహసం చేసింది. వెంటనే ముందుకురా. చిత్తం, వస్తున్నాను. క్షమించండి మహారాజా, ఆ దుస్సాహసం చేసింది నేనే. పండిత రామకృష్ణ. అవును మహారాజా, వచ్చింది నేనే. మీ దర్బారులో బహిష్కరించిన విదూషకుడు రామకృష్ణని. ఏమిటి మీ ఈ అవతారం రామకృష్ణ? అయినా అలా కుండ బోర్లించుకుని వచ్చారేమిటి మా ముందుకి? క్షమించాలి మహారాజా, నేను మీ ఆదేశాన్నే పాటిస్తున్నాను మహారాజా. మీకు నా మొహం కూడా చూపించొద్దన్నారు కదా. ఇప్పుడు ఈ దర్బారుకు నాకు రాక తప్పలేదు కనుక నేను ఈ ఉపాయం ఆలోచించాను. అలా చూడండి మహారాజా, చూడండి వాలకం. ఆ సిగ్గులేని వాడి ధైర్యం చూడండి. పశ్చాత్తాపం ఉందా వాడికి? సిగ్గుందా? ఎంత ధిక్కారం! అంతే, మీతో పరాచికాలాడి దర్బారునే ఎగతాళి చేస్తున్నాడు. రామకృష్ణ పండితులు, అన్నిటికంటే ముందు మీరు ఆ ఘటాన్ని తీసి మా ముందు సరిగ్గా నిలబడండి. చిత్తం మహారాజా. ఆచార్యులు గారు అలాగే పండితులందరూ మీపై ఆరోపణ చేశారు. మీరు వారిని ఇంటికి పిలిచి వారిని అవమానించారట. వారి పట్ల అసభ్యంగా వ్యవహరించారట. అందుకు మీ పక్షాన ఏదైనా చెప్తారా? క్షమించాలి మహారాజా, అన్యాయం నా పట్ల జరిగింది. నేనే మిమ్మల్ని న్యాయం కోరుతున్నాను. ఆరోపణ చేస్తుంది నేను. రాజపురోహితులు ఈ పండితులందరి మీద వీరంతా నన్ను వంచారు. వీరు నా పట్ల విశ్వాసఘాతం చేశారు. చూశారా మహారాజా, తిప్పి తిప్పి తప్పును మా వైపు తోస్తున్నాడు. అవమానం జరిగింది మాకు, వంచన తనకు జరిగిందంటున్నాడే.
రామకృష్ణ పండితులు, మీరు చెప్పదలుచుకుంది ఏదైనా స్పష్టంగా అర్థమయ్యేలా చెప్పండి. చిత్తం మహారాజా, నేను ఇప్పుడే మనవి చేసుకుంటాను. కొంతకాలం క్రితం మా తండ్రి గారు దీర్ఘకాలం జబ్బు చేసి చివరికి కాలం చేశారు. వారు మంచంలో ఉండి అనేవారు, వారికి చేసిన జబ్బు ఏదో దుష్టగ్రహ ప్రభావం వల్ల సోకిందని. వారు మరణించే ముందు వారు తమ అంతిమ కోరిక నాతో చెప్పారు. మీరు గమనించాల్సింది ఏంటంటే మహారాజా, మా పితృదేవుల కోరిక ఏంటంటే నేను వారి వీపు మీద కర్రతో 100 దెబ్బలు కొట్టాలని. విషయం వినడానికి విడ్డూరంగా అనిపిస్తుంది, కానీ మా తండ్రి గారి అభిప్రాయంలో ఈ చర్య వల్ల వారి దుష్కర్మల ఫలితం సమసిపోయి మరణించాక దేవుడు ప్రసన్నుడై వారిని స్వర్గానికి పంపిస్తాడని. ఇక మీరే చెప్పండి మహారాజా, ఒక పుత్రుడు తన తండ్రి మీద చేయి చేసుకోగలడంటారా? ఆ పని నేను చేయలేదు. మా తండ్రి గారు కాలం చేశారు. నేను అప్పటి నుంచి ఈ బాధతోనే విలవిల్లాడుతున్నాను, మా తండ్రి గారి అంతిమ కోరిక నెరవేర్చలేదని. అప్పుడు నాకొక యుక్తి తట్టింది. అందుకే తండ్రి గారి పుణ్యతిథి నాడు నేను భోజనాలు ఏర్పాటు చేయించాను. దానికి రాజపురోహితుల్ని, పండితులందరినీ ఆహ్వానించాను. మా నాన్నగారికి ఇష్టమైన పిండి వంటలతో భోజనాలు పెట్టాను, వారిని సత్కరించాను. అంతా మనస్ఫూర్తిగానే చేశాను. ఆ తర్వాత మా తండ్రి గారి చివరి కోరిక గురించి వీళ్ళకి చెప్పాను. వీరందరినీ కర్రతో 100 దెబ్బలు తినమని కోరాను. ఇది విని ఆచార్యుల వరకు కోపం వచ్చింది. ససేమిరా కాదనేశారు. అదొకటే కాదు, తనని నేను అవమానిస్తున్నానని ఆరోపించారు. మీరే నాకు న్యాయం చేయాలి మహారాజా. నేను పుత్రుడైన కారణంగా ఒకవేళ నేను మా పితృదేవుల ఆత్మకి మోక్షం ఇప్పించాలని ప్రయత్నం చేస్తే అందులో అపరాధం ఏముంది మహారాజా? ఏమిటి నేను చేసిన అపరాధం? నమ్మకండి మహారాజా, నమ్మకండి. ఈ టక్కరి పండితుడు మిమ్మల్ని మాటలతో మభ్యపెట్టాలని చూస్తున్నాడు. చెప్పమనండి, మమ్మల్ని చితకబాదితే వాడి తండ్రి అంతిమ కోరిక ఎలా నెరవేరుతుంది? నెరవేరుతుంది ఆచార్య. ఎలా నెరవేరుతుంది? ఖచ్చితంగా అవుతుంది ఆచార్య. ఎలా నెరవేరుతుంది? కర్ర దెబ్బలు తినాలనుకున్నది మీ తండ్రి కదా. మామిడి పళ్ళు తినాలన్నది కూడా మహారాజు తల్లి గారి కోరికే కదా ఆచార్య. మీరు పండితులకి ఫలాలు ఇప్పించడం వల్ల దివంగత రాజమాత చివరి కోరిక ఎలా నెరవేరుతుంది? అది స్వర్ణ ఫలాలు ఆచార్య. వాటిని తినడం కూడా సాధ్యం కాదు కదా. మహారాజా, నేను ధనికుణ్ణి కాను కనుక బంగారు బెత్తాలు చేయించలేదు. అందుకే ఏదో మామూలు కర్రతో సరిపెట్టుకున్నాను. ఇప్పుడు మన రాజపురోహితులు తాతాచార్యుల గారిని అడగదలుచుకున్నది ఏంటంటే, వీరు దేనిని వ్యతిరేకిస్తున్నారు? కర్రతో దెబ్బలు తినడానికా, లేక ఆ కర్ర బంగారు కర్ర కానందుక? వీరే అన్నారు, స్వర్ణ ఫలాలు పంచడం వలన స్వర్గీయ రాజమాత గారి అంతిమ కోరిక నెరవేరుతుందని. ఇక సాధారణ కర్ర దెబ్బలు తినడం వల్ల మా తండ్రి గారి అంతిమ కోరిక ఎందుకు నెరవేరదు మహారాజా? నాశనం రా, సర్వనాశనం. ఏడు కొండలవాడా, గోవింద. భలే 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 బాగుంది రమా, బాగుంది. మా మనస్సు నిండిపోయింది. పండిత రామకృష్ణ, మీరొక ఆదర్శపుత్రుడిలా మీ కర్తవ్యాన్ని నిర్వర్తించారు. స్వర్గంలో ఉన్న మీ తండ్రి గారి ఆత్మ మిమ్మల్ని చూసి గర్విస్తుంది. ఇలా మీ కర్తవ్య పరాయణతను చూస్తే మాకు ఒక స్వప్నం స్మరణకు వచ్చింది. నిన్న రాత్రి చూసిన స్వప్నం అది. అవును మహారాజా, నిన్న రాత్రి మాకొక దివ్యమైన స్వప్నం వచ్చింది. ఆ కలలో మాకు ఎవరు దర్శనమిచ్చారో తెలుసా? ఎవరు ఆచార్య? స్వయాన సాక్షాత్తు స్వర్గీయ మీ మాతృమూర్తి గారు.
నిన్న రాత్రి వారు మా కలలో కనిపించారు. వారు మాతో చెప్పినవి విన్నాక నిజంగా మా శిరస్సు వారి పట్ల మీ పట్ల వినయంతో వంగిపోయింది. ఏమన్నారు ఆచార్యవర్య మా తల్లి గారు? ఏ తల్లికైనా కావలసింది ఇదే. తన సంతానం తన వంశ సంస్కారాన్ని ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. పెద్దల్ని ఆదరించాలి. పండితుల్ని పురోహితుల్ని అభిమానించాలి. తన కర్తవ్యాన్ని బాగా నిష్ఠగా పాటించాలి. ఒక పద్ధతి గల మంచి జీవితాన్ని ఆచరించాలి. ఇక తమరు మహారాజా, తమరు అటువంటి సంతానమని మీ తల్లిగారికి రుజువు చేశారు. మిమ్మల్ని కన్నందున మీ స్వర్గీయ మాతృమూర్తికి ఇక మరే కోరిక ఉండే అవకాశమే లేదు. వారి కోరికలన్నీ తీరిపోయాయి. వారి ఆత్మకి ఎప్పుడో మోక్షం లభించిందట మహారాజా. అన్నట్టు మాతో ఇంకొక మాట అన్నారు. వారి పేరిట స్వర్ణ ఫలాలు దానం చెయ్యడం కన్నా వారి పేరిట ఆ ధనంతోనే అనాథ పిల్లలకు విద్యాలయాలు ఏర్పాటు చేయమని, ప్రజల కోసం చికిత్సాలయాలు కట్టించమని, అనాథలకు వృద్ధ జనుల కోసం ఇళ్లు కట్టించమని. అంతే. ఇదే వారికి మీరు చూపే నిజమైన శ్రద్ధాంజలి. ఇంకేమీ అవసరం లేదు వారికి. కనుక మహారాజా, మీరు స్వర్ణ ఫలాలు పంచిపెట్టిన మా పండితులందర్నీ మేమీ రోజు దర్బారుకి రమ్మని పిలిపించాము. వారు ఆ స్వర్ణ ఫలాలు మీకు తిరిగి ఇచ్చేస్తారు. ఆ విధంగా మీ రుణం తీర్చుకోగలుగుతారు. చూసావా, ముసలోడు తప్పించుకోవడానికి మరిద్దరు కొంప ముంచేశాడ్రా. చూస్తూ ఉండు, ఏదో ఒక రోజు వీడి పీగన చేతికి చిక్కుతుంది. సోరకాయ నరికినట్టు నరికి పారేస్తాను. రండి పండితులారా, మీరు మీ స్వర్ణ ఫలాలు ఈ పళ్ళెంలో ఉంచండి. అద్భుతం. మంత్రివర్య, మహారాజా. ఈ ఫలాల్ని కోశాగారానికి చేరవేయండి. చిత్తం మహారాజా. చూడండి, ఈ స్వర్ణ ఫలాలు నిజంగా సద్వినియోగం కావాలి అంటే మా స్వర్గీయ తల్లిగారు ఆచార్యుల వారి కలలో చెప్పినట్టు చేయాలి. మహారాజా. ఆచార్య, తాతాచార్య, ఇప్పుడిక మీ మనస్సులో రామకృష్ణ పండితులతో ఎటువంటి అభిప్రాయ భేదం ఉండదనుకుంటాను. మాకు అర్థమైంది. రామకృష్ణ పండితుల వారి ఉద్దేశం మీ అందరినీ అవమానించడము కాదు, మీ అందరితో దురుసుగా వ్యవహరించడము కాదు. మాకర్థమైంది మహారాజా. మేము మా ఆరోపణను వెనక్కి తీసుకుంటున్నాం. మరి నేను నా ఆరోపణ వెనక్కి తీసుకుంటున్నాను. మీ స్వర్గీయ తల్లిగారి మాటలు విన్న తర్వాత, అదే వారు ఆచార్యుల గారి కలలో చెప్పినవి ఇప్పుడు నాకు తృప్తిగా ఉంది. మా తండ్రి గారికి కూడా ఇప్పుడు ఇంకే కోరిక మిగిలి ఉండదు. నా ప్రయత్నం అంతా సదా వారు చెప్పినట్టే ప్రవర్తించాలని. ఎంతైనా నేను వారి పుత్రుని కదా. ఎంతో ఉన్నతంగా ఉంది రామకృష్ణ పండితులు. నేటికి దర్బారు ముగిసినది. మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి, మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి, మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి. రేపు దర్బారులో కలుద్దాం. విదూషకులు రామకృష్ణ, రేపటి నుంచి మా విదూషకులు దర్బారుకు హాజరవుతారు. శ్రీకృష్ణదేవరాయల వారికి, మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి, మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి. అభినందనలు ఆచార్య. మీ గురి మరోసారి సరిగ్గా తగిలింది. మీ బుర్రని సమయస్ఫూర్తితో ఉపయోగించారు. అమాయకపు పక్షి, ఎన్ని ఉపాయాలు నీ బోడిగుండులో నిక్షిప్తం చేసుకున్నావో
అంతకన్నా ఎక్కువ ఉపాయాలు ఈ తాతాచార్యుల బుర్రలో ఉంటాయిరా. ఈ తాతాచార్యులను తాకడానికి ఈ ఒక్క జన్మే కాదు, నువ్వు ఎన్నెన్ని జన్మలెత్తినా సరిపోదురా. మరేం పర్వాలేదు ఆచార్య, కాకి ఒక్కసారి మంచి భోజనం దొరికినంత మాత్రాన అది అరిచిన ప్రతిసారి మంచి భోజనం దొరకదు. ఒక్కోసారి పాపం పురుగుల్ని కూడా తినాల్సి వస్తుంది. ఇంకా కొన్ని రోజులు ఓపిక పట్టండి. ఏ రోజైతే దానికి పురుగు దొరుకుతుందో ఆ రోజు గోవిందా గోవిందా గోవిందా. నువ్వు కూడా ఓపిక పట్టరా పిల్ల కుంక. మాకు కూడా అవకాశం వచ్చిన రోజు ఆ రోజు నీ పని గోవిందా గోవిందా గోవిందా. మమ్మల్ని ఈ తాతాచార్యులనే కాకి అంటాడా? మీరు అనవసరంగా రక్తపోటు పెంచుకుంటున్నారు గురువు గారు. అతను మిమ్మల్ని కాకని మాత్రమే అనలేదు. ఆ దుర్మార్గుడు మిమ్మల్ని పురుగని కూడా సంబోధించాడు. లామ వచ్చేసాదు బొంగు. స్వాగతం నా ప్రియమైన లామ. ఏంటిదంతా? దందా ఇంకేంటి? ఇది దండం తెలుసులే, కానీ ఇవన్నీ ఏంటి? ఇన్ని మామిడి పళ్ళ, ఎక్కడ చూసినా పళ్ళు, మామిడి పళ్ళే మామిడి పళ్ళు. ఈ రోజు నువ్వు దల్వాల్లో మామిడి పళ్ళ గొలవ తీర్చావు కదా, అందుకే మహారాజు వాళ్ళు నీ కోసం మామిడి పళ్ళు పంపించారు. ఆ? ఆ! నా రామా, నా బిడ్డ, నా వజ్రాల తురక, నా బంగారం, చాలా సంతోషంగా ఉంది నాయనా. ముందే తెలుసు నాకు. మేమెప్పుడో అనుకున్నాం నా రామ అంతా చక్కదిద్దుతాడని. అది ఎవరూ తీర్చలేని ఎంత పెద్ద సమస్య అయినా సరే ఆ సమస్యకు పరిష్కారం మాత్రం సునాయాసంగా కనిపెట్టేస్తాడు. ఇప్పుడు నేను శారదతో అంటున్నాను, చూస్తూ ఉండు, ఏదో ఒక రోజు నా రామ చరిత్ర సృష్టిస్తాడు. ఆహాహాహాహాహా. చరిత్ర సృష్టిస్తానా? భలే 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 భలే. మరి నన్ను ఇంట్లో నుంచి గెంటేశారే, వాళ్ళెవరట? అప్పుడు తెలీదా నేను అన్ని చక్కదిద్దుతానని? తెలీదు. తెలీదా? ఆవిడ ఉద్దేశం ఏంటంటే తెలుసు కానీ తెలీదు అని అర్థం. నమ్మకం లేకపోతే ఇంట్లో మంచం మీద ఎందుకు పడుకొనిస్తాను? నేనసలు నీకో దుప్పటి, నీకో దిండు, ఇంకా దోమలు కుట్టకుండా లేపను ఎందుకు ఇస్తాను? సరే సరే. ఇప్పుడేమైంది అమ్మకి? భావోద్వేగాలు. ఇలా కూడా లోనవుతారా? ఇలాగే కదా అవుతారు. అది సరే గాని భావోద్వేగాలకు లోనే ఏం చెప్పాలనుకుంటోంది? ఏమంటున్నారంటే స్వర్గంలో ఉన్న మీ నాన్నగారు కూడా మామిడి పళ్ళంటే చాలా ఇష్టమట. బంగినపల్లిలో పుట్టారు కదా, అందుకే మామిడి పళ్ళంటే చాలా ఇష్టపడేవారట. ఆయన ఏ ఊర్లో ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా అక్కడున్న వాళ్ళందరితో కూర్చొని 2-3 మామిడి పళ్ళు లాగించేసేవారట. కానీ ఒక రోజు ఆయన మామిడి పండు తింటూ చనిపోయారు. ఒకవేళ ఆయన ఈ రోజు కనుక ఉండుంటే మామిడి పండుగ చెప్పేవారు, అది గర్వంగా చెప్పేవారు, ఈ రోజు నువ్వు చేసింది చిన్న పనే కాదని. సరే సరే అర్థమైంది. తినడానికి ఏమైనా ఉందా? చాలా మామిడి పండేస్తుంది, అదే చాలా ఆకలేస్తుంది. పోనీలేండి, రామకృష్ణ ఒక్కడికే కాకుండా మహారాజు గారు మనందరికి మామిడి పళ్ళు పంపించారు. ఎంత దయగల ప్రభువు మన రాయలవారు. ఏం ఆలోచిస్తున్నారు గురువు గారు? ముందు మీరు తినటం మొదలు పెడితే. నేనేం ఆలోచిస్తున్నానంటే ఈ ఒక్క పండు రుచిగా ఉండొచ్చు. ఏంటి గురువు గారు మీరు మాట్లాడేది? మీరు కేవలం ఒక్కటే తింటారా? లేదు, ఈ పండు మీ ఇద్దరికి తినండి. మరి మిగిలిన పళ్ళ సంగతి ఏంటి గురుగారు? మేం భుజిస్తాం. మీ ఈ గురువు గారు తమ శిష్యుల కోసం విషాన్ని కూడా అమృతంలా స్వీకరిస్తారా? మా కోసమా? మీకోసమే. ఒక సాధువు మాకు చెప్పారు, అతి అనేది అంతానికి హేతువు, ఆ అంతం తరువాతే ఒక కొత్త ప్రయాణం మొదలవుతుంది అని. అంటే ఏదైనా ఒక వస్తువు మన చేయి దాటి వెళ్ళిపోతున్నప్పుడు దాని అంతం నిశ్చయమైపోయినట్టే. అంతం ఒక కొత్త ఆరంభానికి సంకేతాన్నిస్తుంది.
ఏమైంది? ఏం లేదు, ఇంతవరకు మీ ఉపన్యాసంలో మామిడి పండు ప్రస్తావనే రాలేదుగా. ఇది మామూలు ప్రవచనం కాదు నా ప్రియ శిష్యులారా. అర్థం కాలేదా? మేం అర్థమయ్యేలా చెప్తాం. చూడండి, ఒకవేళ మీరు 1 కన్నా ఎక్కువ మామిడి పళ్లను తిన్నారంటే దాని అర్థం మీకు కడుపులో ఏర్లు పొంగుతాయి. కడుపులో గడబిడ అంటే అన్ని రోగాలని మనం ఆహ్వానించినట్టే అవుతుంది. రోగాలొచ్చాయంటే ఇంకా మృత్యువే. మృత్యువు అంటే అంతం. దీనివల్ల మీకేమర్థమైంది? మీ గురువు గారు ఈ ప్రపంచంలోనే తనకి అత్యంత ప్రియమైన శిష్యుల ప్రాణాల్ని ఈ మామిడి పళ్ళ కారణంగా సంకటంలో పడేయలేడు కదా. ఎన్నటికీ అలా జరగనివ్వను. అవసరమైతే నేను బలి అవుతాను. ఈసారికి ఈ మామిడి పళ్ళన్నీ మేమొక్కళ్ళమే భుజిస్తాం. చూసావా దరిద్రమైన మొహం వేసుకుని మన వాట పళ్ళు కూడా ఎలా మిక్కుతున్నాడో. అనుభవిస్తాడు. ఆహా, ఎత్తుకోండి. ఏం ఎత్తుకోమంటావు? ఎదురుగా ఉన్న ఆ మామిడి పళ్ళని ఎత్తుకోండి. ఇవన్నీ మీ కష్టార్జితమే కదా. లేదు లేదు లేదు, ఇక చాలు. ఇవాటికి కడుపు నిండిపోయింది. మామిడి పళ్ళు తింటే నాకు నిద్ర వస్తుంది, కానీ ఈ రోజు నిద్రపోకూడదు అనుకుంటున్నాను. అర్థమైందా? అర్థమైంది, కానీ అందుకు ఈ సమయం సరైందేనా? ఎందుకు? ఈ సమయానికి ఏమైంది? అంటే అది బాగా పొద్దుపోయింది కదా. ఇప్పుడు మనం ఒప్పులు కుప్ప ఆడామంటే గుండప్ప అమ్మ నిద్రలేస్తారేమో. ఏంటి ఒప్పులు కుప్ప? మనం ఒప్పులు కుప్ప ఆట ఎందుకు ఆడాలి శారదా? ఎందుకంటే మీ చిన్నప్పుడు మీరు భోజనం చేసిన తర్వాత ఒప్పులు కుప్ప ఆట ఆడేవారంట కదా. అవును, కానీ అది చిన్నప్పుడు. ఇప్పుడు నేను పెద్ద అయిపోయానుగా. అవునా? అవును. మరి మనం ఒప్పులు కుప్ప ఎందుకు ఆడతాం? మనం మనం ఆట ఆడదాం, ఈ వయసులో ఆడాల్సిన ఆట. హా? అంటే అది నా ఉద్దేశం ఏంటంటే మనిద్దరి మొదటి కలయికకి శుభారంభం. మరి నువ్వేమంటావు? చేద్దామా? ఆ కార్యాన్ని సంపూర్ణం చేద్దామా? ఏయ్, 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 వద్దు, పడుకోవద్దు. నా మాట విను. ఇప్పటికే చాలా ఆలస్యం అయింది. ఈ రోజు పడుకోవద్దు. మీరేం కంగారు పడకండి, నేనేం పడుకోలేండి. మీరు నిశ్చింతగా ఉండండి. నేను వెళ్ళి మిగిలిన పళ్ళని చూసుకుని ఇంటే వచ్చేస్తాను. ఏమైంది రామా? ఎందుకలా పక్కన పెట్టేశావు? తిను తిను, అవన్నీ నీ కష్టానికి ఫలాలే కదా. అవును, కానీ కానీ ఏంటి రామా? బాగా తినేశాను. ఇంకా తింటే నిద్ర వచ్చేస్తుంది. అయ్యో, ఒక్క పండు తింటే ఏం కాదులే. తినేయ్ తినేయ్. కానీ మిత్రమా, పర్వాలేదులే, తిను. ఒకటంటే ఒకటే. ఒక్కటేలే. మరీ అంత ఆలోచించుకురామా. తినాలనిపిస్తే తినేసేయ్. శారద రావడానికి ఇంకా సమయం పడుతుంది. తిను తిను. శారదా, ఇదిగో నిన్నే. శారదా, ఏంటి? ఏమైంది? ఎందుకు కలుస్తున్నావు? నువ్వు శారదవా? కాదు. మరి నీకెందుకు చెప్పాలి? వెళ్ళి శారదని పిలు. తను రాదు. ఎందుకు? ఏమో నాకు తెలీదు. పొద్దున్నుంచి ఎవరితోనూ మాట్లాడటం లేదు.
ఇక మామిడి పళ్ళు తిన్ను. ఏమంటున్నావు? ఏం లేదు, నువ్వు వెళ్ళి ఇక్కడి నుంచి. శారదా, బానే ఉంది. ఈ ఇంట్లో ఆడవాళ్ళందరూ ఇలా మౌనవ్రతం చేస్తే ఎవరి మాటలు ఎలా అర్థం చేసుకోవడం, ఎవరు అర్థం చెప్తారు? నేనున్నానుగా, నీకు చెప్తాను నేను అర్థం. నువ్వు చెప్తావా? అసలు నువ్వు మాట్లాడేదేంటో నీకైనా అర్థమవుతుందా? పోరా ఇక్కడి నుంచి. శారద ఇలా చూడు, మరి ఎలా చెప్పాలి? బాగా ఆకలేస్తుంది, తినడానికి ఏమైనా పెడతావా? తప్పు కదా గురువు గారు, తప్పు కదా. ఇంత విలక్షణమైన ప్రతిభ ఎన్నాళ్ళు మీరు మా దగ్గర దాచిపెట్టేశారు. చెప్పనేలేదే మీరు ఇంత బాగా భరతనాట్యం చేస్తారని. దాంతో కూచిపూడి, మోహిని అట్టం, కథక్ మిలాయించి ఎంత బాగుంది గురుగారు. ఏం పర్లేదు గురువు గారు, ఇంకా చేయండి, ఇంకా చేయండి. గురుగారు బాగుంది. తకిట తక్కదిన్, తకిట తక్కదిన్, తకిట తక్కదిన్, తకిట తక్కదిన్, తకిట తక్కదిన్. మేము నృత్యం చేయడం లేదు. మరి ఇంకేం చేస్తున్నారు గురుగారు? గోక్కుంటున్నావురా, గోక్కుంటున్నావు. నిన్న రాత్రి కాస్త ఎక్కువగా మామిడి పళ్ళు సేవించాం కదా, వేడి చేసిందిరా. మా ఒళ్ళంతా మండిపోతోంది. నరాల్లో మంట పుడుతోంది. వేడెక్కువైపోయి మా ఒంట్లో జ్వాలాముఖి నిద్ర లేచింది. నృత్యం అంటారేంట్రా చవటల్లారా? ఏం పర్లేదు గురువు గారు, అతయితే అంతం కూడా అయ్యి తీరుతుంది. దురదంటే రోగం, రోగం అంటే మరణం, మరణం అంటే మరి జన్మ. మరు జన్మలో ఏం పుట్టుకో ఎలా కూడా కావచ్చు. ముయ్యండ్రా, దుష్టులారా, నోర్మేయండి, లేదంటే భస్మం చేసి పారేస్తాను మీ ఇద్దరిని. త్వరగా వెళ్ళి పల్లకి తీసుకురండి. వైద్యుడి దగ్గరికి వెళ్ళాలి, అక్కడి నుంచి దర్బారు కూడా వెళ్ళాలి. అలాగే గురుగారు. ఆగండి ఆగండి ఆగండి, పల్లకి అవసరం లేదు. ఒళ్ళు ఎలా ఉందంటే ఈరోజు ఎక్కడా మేము కూర్చోలేమేమో. ఇంత దురద పెడుతుంటే మేము మేము మహారాజు సమక్షంలో ఎలా కోకుంటాం? మేము సంయమనం పాటించాలి. పదండి. మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి, మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి, మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి, మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి. ఆచార్యవర్య, చిత్తం. ఆసీనులు కండి. లేదు మహారాజా, మేము ఇలాగే ఉంటాం. అలాగే ఎలా ఉంటారు ఆచార్యవర్య? మీరు ఈ దర్బారులో రాజపురోహితులు. ఇలా మీరు నిల్చునే ఉంటే మేము... లేదు మహారాజా, మేము బాగానే ఉన్నాం. కానీ ఎందుకు ఇలా నిల్చొనే ఉంటాను అంటున్నారు ఆచార్యవర్య? కారణం అదే మహారాజా, మేము నేరుగా సమాధి స్థితిలోంచి చూస్తున్నాం. భక్తి తాపంతో మా శరీరం కంపిస్తోంది. మేము ఇక్కడ కూర్చున్నామంటే ఆ వేడికి మా ఆసనం కూడా వేడెక్కిపోతుంది. మరి మా స్థానం వేడెక్కిందంటే మరి ఈ రోజు మేము ఎక్కడా కూర్చోలేం మహారాజా. క్షమించాలి మహారాజా, మన రాజగురువు ఇలా నిల్చునే ఉంటే అది వారి ప్రతిభా పాఠవాలకి అగౌరవం కదా. కనుక మన ఆచార్యుల వారు కూర్చునే వరకు మేమంతా నిల్చునే ఉంటాం. లేచి నిల్చోండి. అయ్యో వద్దొద్దు, కూర్చోండి. మా కోసం మీరందరూ అలా నిల్చునే అవసరమే లేదు. కూర్చోండి. అయ్యో, అదేం బాగుంటుంది గురువుగారు. మీరు నిల్చుంటే మేం కూర్చోవడమా? అసంభవం. లేచి నిల్చోండి. అరే మీరందరూ కూర్చోండి ముందు. అది కాదు గురుగారు, మీరు... విదూషక మహాశయ, మీరు కూడా దయచేసి ఆశీల్లు కండి. మాకిలానే బాగుంది, బ్రహ్మాండంగా ఉన్నాం. చూడండి మహారాజా, ఈ శరీర తాపం కాస్త తగ్గగానే మేమే కూర్చుంటాం. ధన్యవాదాలు. మా గురించి ఆలోచిస్తున్నందుకు ధన్యవాదాలు. మీరు కూర్చోండి.
మహారాజు గారికి జయము జయము. మహారాజా, వీరు సుందర్గఢ్ రాజ్యం సందేశకులు. మహారాజు గారి కోసం తమ రాజమాత గారి సందేశం తీసుకొచ్చారు. మహాసామ్రాట్ శ్రీకృష్ణ దేవరాయల వారికి ఈ సందేశకుడి కోటి కోటి నమస్సులు మహారాజా. సుందర్గఢ్ రాజమాత దేవయాని గారి సందేశమా? ఏమంటున్నారు సుందర్గఢ్ రాజమాత వారి ఈ సందేశంలో? మహారాజా, ఇది సంధి కోసం ఒక వినతి. రాజమాత మీ రాజ్యంతో సంధి చేసుకోవాలనుకుంటున్నారు. మా సుందర్గఢ్ రాజ్యాన్ని మీకు సామంత రాజ్యంగా చేసి తమ ప్రజలకు మీ ఆశీస్సులు కోరుతున్నారు. ఇది మాకెంతో గౌరవప్రదమైన విషయం రాయబారి గారు. రాజమాత వంటి ఉత్తములు, విఘ్నులు, గౌరవనీయులైన మహారాణి గారు మాతో సంధి కుదుర్చుకోవాలనుకుంటున్నారు. వారికి తెలపండి, మేము వారి సంధి ప్రస్తావనను ఆనందంగా స్వీకరిస్తున్నామని. మా రాజమాత ఇది విని ఎంతో ఆనందిస్తారు మహారాజా. సంధి ప్రస్తావనతో పాటు రాజమాత గారు తమరి కోసం కొన్ని కానుకలు పంపించారు మహారాజా. ఈ కానుకలు తమరు తమ స్థాయికి తగినవని భావించి స్వీకరిస్తే మా సుందర్గఢ్ రాజ్య గౌరవం, రాజమాత గారి ప్రతిష్ట ఎంతో పెరుగుతాయి. ఈ కానుకలలో విజయనగర మహారాణి గారికి ఒక విశిష్ట కానుకను మా రాజమాత గారు పంపించారు. ఈ సందర్భంగా ఇద్దరు మహారాణులు దర్బార్కు విచ్చేస్తే ఈ బహుమతుల మూల్యం ఇంకా ఎంతో పెరుగుతుంది మహారాజా. అవశ్యం. ఇప్పుడు ఎంతో ప్రత్యేకమైన బహుమానం. ఇది కేవలం మహారాణి గారి కోసమే. రాజమాత గారు కానుకగా పంపించిన అపూర్వమైన పాపిటి సరాలు మహారాజా. దీన్ని ఎంతో ప్రేమగా మహారాణి గారి కోసం తయారు చేయించారు. వందల మందికి పైగా నగీషీ కళాకారులు చేసిన అమూల్య సృష్టి, సుందర్గఢ్ స్వర్ణకారుల దీర్ఘకాల కృషి ఫలితం. ఎంతో అమూల్యమైన వజ్రాలు పొదిగినది ఈ ఆభరణం మహారాజా. మా రాజమాత గారు మహారాణి గారి కోసం ఈ బహుమతిని ఎంతో ప్రేమతో సమర్పిస్తున్నారు. ఆపద, ఘోరమైన ఆపద. ఎందుకలా కొనుక్కుంటున్నావు రామా? ఏంటా ఆపద? ముంచుకొస్తోంది బంధు, నాకు స్పష్టంగా కనిపిస్తోంది. అదేంటో చెప్పొచ్చు కదా. ఏమీ అడగొద్దు బంధు, ఏమీ అడగొద్దు. దేవుడికి దండం పెట్టుకో. మహారాజు ఈ ఆపద గడియల్లో ఆలోచించి మరీ అడుగెయ్యాలని. అందంగా ఉంది, అద్భుతంగా ఉన్నాయి ఈ పాపటి సరాలు. అద్భుతం. ఎంతో అదృష్టవంతులైన స్త్రీలకు మాత్రమే ఈ అమూల్యమైన ఆభరణాన్ని ధరించే అవకాశం వస్తుంది. ఆ మాట అనకూడదు మహారాజా, మీరు ఆ మాట అనకూడదు. మహారాణి, మహారాజా, ఈ అద్భుతమైన పాపిడి సరాలు ఇద్దరిలో ఏ మహారాణికి ఇవ్వాలనుకున్నారు? ఏం ఆలోచిస్తున్నావు రామా? ఇద్దరు స్త్రీల మధ్య ఇరుక్కుంటే ఎలా ఉంటుందో నాకన్నా ఎక్కువ ఎవరికి తెలుస్తుంది బంధు.
అక్కడున్నది నా భార్య మా అమ్మ. కానీ ఇక్కడ ఇద్దరూ భార్యలే కదా. ఉన్న సింధూరు పట్టి ఒకటే. ఘోర ఆపద బంధు, ప్రచండ సమస్య. ఇప్పుడు ఏం జరుగుతుందో. చాలు, ఇక చాలు. భోజనం చేయండి మహారాజా. మేం మిమ్మల్ని ఒకటి అడగచ్చా? అవశ్యం మహారాజా. పెదరాణి గారు, మీకు తెలియంది కాదు, మీరంటే మాకెంతో గౌరవం. తెలుసు. మీ సౌందర్యాన్ని, మీ బుద్ధి కౌశలాన్ని మేమెంతో అభిమానిస్తాం. అది తెలుసు. మేమెప్పుడు చెప్తూ ఉంటాం, ఇక ముందు కూడా చెప్తాం. అదే మా ఇద్దరు రాణులలో మా పెదరాణి గారున్నారే, వారు విశిష్టులని. విశిష్టులెందుకంటే వారు కేవలం మా భార్య కాదు, మంచి మిత్రులు కూడా, ఒక సలహాదారు, ఇంకా అప్పుడప్పుడు ఒక ఎంతో విజ్ఞత కలిగిన మార్గదర్శకులు కూడా. తెలుసు. మీరు తీసుకునే ప్రతి ఒక్క నిర్ణయం ఎంత విజ్ఞత, ఎంత అనుభవంతో కూడిందై ఉంటుందంటే మేము ఏం చేయము, మాకు మాటలు చాలట్లేదు అవి వర్ణించడానికి. తెలుసండి. చూసారా, మీకు అన్నీ తెలుసు. ఎంతో చురుగ్గా ఆలోచిస్తారు, చక్కగా అర్థం చేసుకుంటారు ఏం చెప్పినా. కనుక బహుశా మీకు ఇది కూడా తెలిసే ఉండాలి, మేం మీతో మాట్లాడాలనుకుంటుంది దేని గురించో. అది తెలుసు. తెలుసా? మీ సందేహం అర్థమయ్యింది. మహారాణులిద్దరూ, పాపిటి సరాలు ఒక్కటే. అవును. అదే కాక మహారాణి తిరుమలాంబ వయసులో చిన్నవారు, తెలియనితనంతో అమాయకత్వం ఉంది. చిన్నపిల్లల కొంచెం మొండివారు కదా. అవును. కనుక మీరు పాపిటి సరాలు చిన్నరాణి వారికే ఇవ్వాలనుకుంటున్నారు. మా దిష్టే తగులుతుంది మీకు. ఎంత బాగా అర్థం చేసుకున్నారు మీరు. మా పూర్వజన్మ సుకృతమే అయి ఉండాలి, మీరు మాకు ధర్మపత్నిగా లభించారు.